అన్నయ్య కొంచెం నాకు డబ్బులు ఇస్తావు, బయటికి వెళ్ళేది ఫ్రెండ్స్తో. సుమన్, నేను ఇస్తాను, లోపలికి రా. ఇది మా ఆయన కష్టపడి తిని తినకుండా దాచిన డబ్బు. కష్టపడి రూపాయి సంపాదన లేదు, కానీ ఫ్రెండ్స్తో జల్సాలు చేయడానికి మీ అన్ని డబ్బులు కావాలా? సిగ్గుంటే రేపటి నుంచి మీ అన్నితో పాటు పనిలోకి వెళ్ళు. డబ్బులేం లేవు, వెళ్ళు. సిగ్గుంటే రేపటి నుంచి మీ అన్నితో పాటు పనిలోకి వెళ్ళు. డబ్బులేం లేవు, వెళ్ళు. That same evening. వదిన అన్నం పెట్టవా? వదిన వేడిగా లేదా, చల్లగా ఉంది. నీకు ఇది పెట్టడమే ఎక్కువ, మళ్ళీ వేడిగా కావాలా నీకు? తింటది లేకపోతే తెలిపో. రూపాయి సంపాదన లేదు, కానీ పౌరుషానికి ఏం తక్కువ లేదు. ఏమండి, పెళ్ళైనప్పటి నుంచి నన్ను బయటకి ఎక్కడికి తీసుకెళ్ళలేదు. మనం బయటకు వెళ్దామా? ఎందుకు, ఇంట్లో బాగానే ఉన్నాగా. అలా అని కాదండి, ఇంట్లో ఎప్పుడు మీ తమ్ముడు ఇంట్లోనే ఏడుస్తున్నాడు, బయటకు వర్క్ కూడా పోవట్లేదు. నైట్ అయితే ఇంకా అందరం ఇంట్లోనే ఉంటున్నాం, మీతో మాట్లాడడానికి కూడా టైం ఉండట్లేదు. అందుకే బయటకు వెళ్దామండి. సరే, నువ్వు రెడీ అవ్వు, వెళ్దాం. సరే. A few minutes later. అయిందా? అరే, కరెక్ట్ టైంకి వచ్చావు. నువ్వు కూడా రా, బయటికి వెళ్దాం. సరే అన్నయ్య. నేను రాను, మీరిద్దరు వెళ్ళండి. సరదాగా బయటికి తీసుకెళ్ళమంటే మళ్ళీ పానకంలో పొడకలాగా వీళ్ళ తమ్ముడిని కూడా తీసుకొస్తాడంట. జీవితంలో సరదాలు లేకుండా పోయినాయి. ఫ్లాష్ బ్యాక్. నీకు ఇది పెట్టడమే ఎక్కువ, మళ్ళీ వేడిగా కావాలా? తింటది రూపాయి సంపాదన లేదు, కానీ పౌరుషానికి ఏం తక్కువ లేదు. డబ్బులేం లేవు, వెళ్ళు. ఏమండి, నేను మీ తమ్ముడికి సేవలు చేయడం కుదరదు, ఇంట్లోంచి బయట పంపించేయండి. ఎందుకు, ఏమైంది? ప్రతిరోజు వేడిగా అన్నం కావాలంటున్నాడు. వాడిని పంపించడం కుదరదు. ఎందుకలా? ఈ ఇల్లు వాడి పేరు మీద ఉంది. నేను మా నాన్న దగ్గర అప్పు తీసుకొని బిజినెస్ పెట్టాను. అది లాస్ అవడం వల్ల నా ఆస్తి అంతా పోయింది. సో ఆ ఆస్తిలో సగం వాట వాడికి రావాలి కాబట్టి ఈ ఇల్లు వాడి పేరు మీద ఉంది. వాడింట్లోనే మనం ఉంటున్నాం. సరే.